కరెక్ట్ గా 6 నెలల క్రితం మన ఇండియాని డెడ్ ఎకానమీ అని పిలిచినటువంటి అదే వ్యక్తి నిన్న రాత్రి తన ట్రూత్ సోషల్ మీడియాలోని ఇటువంటి ట్వీట్స్ మన కంట్రీని పొగుడుతూ అండ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ ఇటువంటి ట్వీట్స్ ఏవైతే చేశారో, అంటే మన గురించి నెగిటివ్ గా మాట్లాడినటువంటి వ్యక్తే మనల్ని పొగిడేసరికి అది చాలా కిక్కిస్తుంది కదా. సో నిన్న రాత్రి అటువంటి సిచ్యువేషనే జరిగింది. సో వెంటనే మీకు మన వాట్సాప్ ఛానల్లో దాన్ని షేర్ చేస్తూ ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ తో అయితే వెంటనే మేము పోస్ట్ కూడా షేర్ చేసాం. దీని తర్వాత అరౌండ్ 10:30కి అనుకుంటాను డొనాల్డ్ ట్రంప్ ఆయన ట్రూత్ సోషల్ మీడియాలోని మరొక ట్వీట్ కూడా చేశారు. ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ అయితే ఫైనల్ అయిపోయింది అండ్ ఇండియా పైన విధిస్తున్నటువంటి టారిఫ్స్ ని 18% కి తగ్గిస్తున్నట్టుగా ఆయన ఆ ట్వీట్ చేసేసరికి ఇన్ని రోజులు మన మార్కెట్ లో ఏదైతే ఆ ప్రెషర్ కనపడిందో ఒక్కసారి ఆ ప్రెషర్ అయితే రిలీఫ్ వచ్చేస్తుంది. అంటే ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి మార్కెట్ వెయిట్ చేస్తుంది కదా. ఆ న్యూస్ వచ్చేసరికి నిన్న నైట్ 10:30 అనుకుంటా ఆ టైంకి అరౌండ్ గిఫ్ట్ నిఫ్టీ అయితే 600 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. దాని గురించి కూడా వెంటనే వాట్సాప్ ఛానల్లో షేర్ చేసాం కూడా. సో దాని తర్వాత అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మన పైన విధించినటువంటి టారిఫ్స్ ని 18% కి తగ్గించారు, కరెక్టే. కానీ మన కాంపిటేటర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు మన పైన ఉన్నటువంటి ఆ 18% టారిఫ్స్ తక్కువ లేదా ఎక్కువ అన్నది మనం చూడడం ఇంపార్టెంట్ కదా. టారిఫ్స్ తగ్గడం మంచిదే, కానీ మన కాంపిటేటర్స్ తో కంపేర్ చేస్తే మన మీద పడుతున్నటువంటి టారిఫ్స్ తగ్గాయి అనుకోండి, అప్పుడే కదా మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అన్నది దొరుకుతుంది. సో ఆ టారిఫ్స్ ఒకసారి ఏ కంట్రీ పైన ఎలా ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఎంత దొరుకుతుంది అన్నది చెక్ చేద్దాం. దీంతో పాటుగా ఈ టారిఫ్స్ తగ్గడం వలన ఏ స్టాక్స్ భారీగా బెనిఫిట్ పొందబోతున్నాయి. దట్టు లాస్ట్ 1 to 1.5 year లోని మార్కెట్ చాలా కరెక్ట్ అయింది కదా. ఇంత కరెక్ట్ అవడంతో స్టాక్స్ కూడా బాగానే పడ్డాయి. సో ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ వచ్చాక ఈరోజు స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో దీనిలో మేజర్ బెనిఫిట్ పొందేటువంటి కంపెనీస్ ఏవి, వీటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. జనరల్లీ మార్కెట్ క్లోజ్ అయ్యి వచ్చే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వెంటనే మీకు మన వాట్సాప్ ఛానల్ అయితే షేర్ చేస్తుంటాం. ఒకవేళ మీరు ఎవరైనా మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వట్లేనట్లయితే వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, ఫాలో అవడానికి ప్రయత్నించండి. వీటితో పాటు February 2 అంటే నిన్నటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఒక కొత్త చేంజ్ తీసుకొచ్చింది. ఆ చేంజ్ ఓవరాల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ కింద మనం చూడొచ్చు. దాని గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 2072 పాయింట్స్ పెరిగి 83,739 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 639 పాయింట్స్ పెరిగి 25,727 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.79% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.91% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.43% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ అయితే ఫైనల్ అయింది కదా. ఆల్మోస్ట్ 9 months బ్యాక్ అనుకుంటాను యుఎస్ మన పైన టారిఫ్స్ విధించిన దగ్గర నుంచి కూడా యుఎస్ ఎన్నో రకాలుగా ఇండియాని అయితే ప్రెషరైజ్ చేసింది. అంటే వేరియస్ కంట్రీస్ తో ట్రేడ్ డీల్ చేసుకుని దాని తర్వాత యుఎస్ కి చెందినటువంటి పెద్ద వ్యక్తులే ఇండియా డిలే చేయడం వల్ల మేము ఈ ట్రేడ్ డీల్ చేయట్లేదు అది ఇదని చెప్పడం, పాకిస్తాన్ తో క్లోజ్ గా ఉంటూ మనల్ని ప్రెషర్ చేసేలాగా ప్రయత్నించడం, ఇలాంటివి చాలానే చేసింది. దానికి కారణం మెయిన్లీ అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ అడగడంతో ఇండియా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. సో దాంతో ఇన్ని రకాలుగా ఇండియాని ప్రెషర్ చేసిన ఇప్పటికీ ఇండియా వెనక్కి తగ్గకపోయినా అర్జెంట్ గా వచ్చి ఇప్పుడు యుఎస్ ట్రేడ్ డీల్ చేసుకుంది కదా. దానికి కారణం ఏంటంటే రీసెంట్ గా ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య జరిగినటువంటి ట్రేడ్ డీల్. ఆ టైంలోనే బోత్ కంట్రీస్ ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అనౌన్స్ చేశాయి కదా. దాంతో యుఎస్ పైన కొంత ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. సో దాంతో యుఎస్ ఇప్పుడు పరిగెత్తుకుని వచ్చి మనతో ట్రేడ్ డీల్ ఫైనల్లీ అయితే అనౌన్స్ చేసేసింది. ఓవరాల్ గా చూస్తే ఇది మన మార్కెట్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ గానే చూడొచ్చు. రిమైనింగ్ ట్రేడ్ డీల్స్ కన్నా ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెయిన్లీ మన కంట్రీ నుంచి యుఎస్ కి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాం కదా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మన పైన టారిఫ్స్ విధించడం వల్ల ఆ ఎక్స్పోర్ట్స్ అన్ని ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇన్ని రోజులు మార్కెట్ లో ప్రెషర్ చూసాం. ఫైనల్లీ ఈ ట్రేడ్ డీల్ అయిపోవడంతో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ తగ్గుతుంది అండ్ ఎక్స్పోర్ట్స్ మళ్ళీ పెరుగుతాయి కాబట్టి మార్కెట్ లో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ ట్రేడ్ డీల్ తర్వాత మన పైన విధించినటువంటి టారిఫ్స్ 18% కి తగ్గించారు కదా. సో 18% తగ్గించిన తర్వాత వేరియస్ కంట్రీస్ అంటే వీళ్ళు ఆల్రెడీ ట్రేడ్ డీల్ చేసుకున్నటువంటి కంట్రీస్ అండ్ కొన్ని కంట్రీస్ తో ట్రేడ్ డీల్ కూడా చేసుకోలేదు. సో ఆ కంట్రీస్ పైన ఉన్నటువంటి టారిఫ్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియాకి అడ్వాంటేజ్ దొరుకుతుందా లేదా అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. రిమైనింగ్ మన కాంపిటేటివ్ కంట్రీస్ తో అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే మన పైన ఉన్నటువంటి టారిఫ్స్ తక్కువ. మన పైన ప్రెసెంట్ 18% ఉంటే బంగ్లాదేశ్ పైన కావచ్చు, వియత్నాం పైన కావచ్చు 19%, 20% ఆ రేంజ్ లో ఉన్నాయి అండ్ చైనా పైన 32% వరకు టారిఫ్స్ ఉన్నాయి. సో దీనివల్ల డెఫినెట్లీ వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఇండియాకి అయితే అడ్వాంటేజ్ దొరుకుతుంది. వాళ్ళ ప్రొడక్ట్స్ కన్నా కూడా మన ప్రొడక్ట్స్ కొంత చీప్ గా
గా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఓవరాల్ గా మన ఎకానమీకి బిగ్ పాజిటివ్ గానే చూడొచ్చు. నువ్వు ఈ ట్రేడ్ డీల్ జరిగినప్పుడు జనరలీ మన కంట్రీ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్స్ బాగానే పెరుగుతాయి అండ్ దాంతో పాటు వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. అంటే వాళ్ళ కంట్రీ నుంచి కూడా మన కంట్రీలోకి వేరియస్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయితే బాగా చేస్తారు కదా. దానివల్ల మన కంట్రీకి చెందిన కొన్ని కంపెనీస్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. నువ్వు ఏ కంపెనీస్ కి పాజిటివ్ అండ్ ఏ కంపెనీస్ కి నెగిటివ్ వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ సెక్టర్ వైజ్ మనం మాట్లాడుకోవాలంటే ఈ ట్రేడ్ డీల్ అన్నిటికన్నా కూడా టెక్స్టైల్ సెక్టర్ కి మనం బిగ్ పాజిటివ్ గా చూడాలి. ఇప్పటి వరకు అంటే యుఎస్ మన పైన టారిఫ్స్ విధించిన దగ్గర నుంచి కూడా మోస్ట్ ఇంపాక్టెడ్ సెక్టర్ ఏదైనా ఉన్నదంటే అది టెక్స్టైల్ సెక్టరే. సో దాంతోని టెక్స్టైల్ కంపెనీస్ యొక్క నెంబర్స్ పైన దట్టు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్స్టైల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి నెంబర్స్ పైన బిగ్ ఇంపాక్టే పడింది. ఇప్పుడు జరిగినటువంటి ఈ ట్రేడ్ డీల్ వలన టెక్స్టైల్ సెక్టర్ అయితే బిగ్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్టు మన ఇండియా నుంచి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అన్ని కంట్రీస్ కన్నా కూడా యుఎస్ కి చాలా ఎక్కువగా చేస్తుంటాం. సో ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ జరగడం వల్ల దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ ఆబ్వియస్ గా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ పైన అయితే పడుతుంది. దీనిలో మనం మాట్లాడుకోవాలంటే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, వెల్స్ స్ప్రింగ్ కావచ్చు, దీంతో పాటు మరిన్ని టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయి. వాటి పేర్లు అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను చూడండి. సో దీనివల్ల ఆ టెక్స్టైల్ కంపెనీస్ అన్నిటికీ కూడా బెనిఫిట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి మన ఇండియా నుంచి యుఎస్ కి ష్రింప్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా జరుగుతాయి. ఈ ష్రింప్ ఎక్స్పోర్ట్స్ లోని మనది లార్జెస్ట్ షేర్ కూడా ఉన్నది యుఎస్ లోని. సో దానివల్ల ఈ ష్రింప్స్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ లైక్ అవంతి ఫీడ్స్ కావచ్చు, అపెక్స్ ఫ్రోజన్ కావచ్చు, ఇంకా వేరియస్ అదర్ కంపెనీస్ ఉన్నాయి కదా. ఈ కంపెనీస్ అన్ని కూడా ఈ ట్రేడ్ డీల్ జరగడం వల్ల బిగ్ బెనిఫిట్ పొందబోతున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ సెక్టర్, మన కంట్రీ నుంచి యుఎస్ కి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే జరుగుతుంటాయి. ఇన్నాళ్ళు ఈ టారిఫ్స్ మన పైన కంటిన్యూ అవడం వలన ఈ సెక్టర్ లో మనకి బాగానే ఇంపాక్ట్ అన్నది కనపడింది. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ అయిపోవడంతో మళ్ళీ మన కంట్రీ నుంచి జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తయారు చేసేటువంటి కంపెనీ లైక్ గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ నియర్లీ 20% పెరిగినట్లయితే, దాంతో పాటు రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూవ్మెంట్ కనపడింది. వీటితో పాటు జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా ఈ ట్రేడ్ డీల్ వలన బిగ్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి ఆటో కాంపోనెంట్స్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ కూడా ఈ ట్రేడ్ డీల్ జరగడం వల్ల బిగ్ బెనిఫిట్ అయితే పొందబోతున్నాయి. దీనిలో మనం చూసినట్లయితే ఎక్కువగా యుఎస్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి కంపెనీస్ లైక్ సోనా కామ్స్టర్ కావచ్చు, మదర్స్ అండ్ సుమి కావచ్చు, వీటితో పాటు భారత్ ఫోర్జ్, రామకృష్ణ ఫోర్జింగ్స్, ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా యుఎస్ లోని ఎక్స్పోజర్ బాగానే ఉన్నది. కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటిపైన కూడా ఈ ట్రేడ్ డీల్ పాజిటివ్ ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. దీంతోనే ఈ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కమింగ్ టు ద ఫిఫ్త్ సెక్టర్, సోలార్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఇది మనం చాలా పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే మన కంట్రీ నుంచి యుఎస్ కి సోలార్ ఎక్స్పోర్ట్స్ అయితే, సోలార్ మాడ్యూల్స్ కావచ్చు, వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ అయితే బాగానే జరుగుతుంటాయి. దీనిలోని మనం మేజర్ షేర్ చూసినట్లయితే వారీ ఎనర్జీస్ వల్ల ఆర్డర్ బుక్ లోని యుఎస్ ఎక్స్పోజర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. యుఎస్ దగ్గర నుంచి ఎప్పుడు నెగటివ్ న్యూస్ వచ్చినా కూడా మెయిన్లీ వారీ ఎనర్జీ స్టాక్ పైన ఇంపాక్ట్ కనపడేది కదా. నో యుఎస్ తో జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ డీల్ వల్ల మెయిన్లీ సోలార్ సెక్టర్ లో మనం చూసినట్లయితే వారీ ఎనర్జీ స్టాక్ బిగ్ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత ప్రీమియర్ ఎనర్జీస్ కావచ్చు అండ్ అలాగే విక్రమ్ సోలార్ ఉన్నది కదా, ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ లోకి వచ్చేసరికి అప్పర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి యుఎస్ ఎక్స్పోజర్ అయితే బాగానే ఉన్నది. వీళ్ళ రెవెన్యూస్ లోని యుఎస్ నుంచి కంట్రిబ్యూషన్ చాలా స్ట్రాంగ్ గానే వస్తున్నది. కాబట్టి దీనివల్ల అప్పర్ ఇండస్ట్రీస్ అయితే బెనిఫిట్ పొందబోతుంది. ఈ అప్పర్ ఇండస్ట్రీస్ తో పాటుగా ఏబీబీ ఇండియా, హిటాచి ఎనర్జీ అండ్ కమిన్స్ ఇండియా వీళ్ళందరూ రెవెన్యూస్ లో కూడా ఎక్స్పోర్ట్స్ యొక్క షేర్ నియర్లీ 15 to 20% వరకు ఉన్నది. కాబట్టి దట్టు వీళ్ళకి యుఎస్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటికీ బెనిఫిట్ పొందబోతున్నాయి. వీటితో పాటు అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా కొన్ని సర్వీసెస్ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ తో పాటుగా టీడీ పవర్, ఎంటీఆర్ టెక్నాలజీస్ అండ్ త్రివేణి టర్బైన్ వీళ్ళకి కూడా యుఎస్ ఎక్స్పోర్ట్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. మరీ బీభత్సంగా వీళ్ళకి షేర్ లేదు, కానీ వీళ్ళు కూడా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈ కంపెనీస్ కి కూడా ఇది మనం బిగ్ బెనిఫిట్ గానే చూడొచ్చు. నెక్స్ట్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి కెమికల్ సెక్టర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ కెమికల్ సెక్టర్ లోని యూపీఎల్ వాళ్ళకి యుఎస్ నుంచి బాగానే రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. కాబట్టి యూపీఎల్ దీని వలన లాభపడబోతుంది. యూపీఎల్ తో పాటుగా ఎస్ఆర్ఎఫ్, జూబ్లెంట్ ఇంగ్రేవియా అండ్ అలాగే తిరుమలై కెమికల్స్ వాళ్ళకి కూడా యుఎస్ లోని ఒక ప్లాంట్ ఉన్నది. సో దీంతో ఈ కంపెనీస్ అన్ని కూడా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా యుఎస్ తో జరిగినటువంటి ట్రేడ్ డీల్ వలన భారీగా బెనిఫిట్ అయితే జరగబోతున్నది. వీటితో పాటు ఇంకా ఏ కంపెనీస్ కి యుఎస్ యొక్క ఎక్స్పోజర్ బాగానే ఉన్నదో ఆ కంపెనీస్ అన్ని కూడా దీని వల్ల లాభపడబోతున్నాయి. సో మీలో ఎవరికైనా ఇంకా వేరే అదర్ కంపెనీస్ కి యుఎస్ ఎక్స్పోజర్ బాగా ఉన్నటువంటి కంపెనీస్ ఐడియా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలా మంది మన మనీ పర్స్ వ్యూవర్స్ కి అయితే హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నో ఈ సెక్టర్స్
సెక్టర్స్ కి ఇది పాజిటివ్ అవుతున్నట్లయితే నెగిటివ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఒక సెక్టర్ కి అయితే బాగా నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం క్లియర్ గా కనబడుతున్నది. అదే ఆటో సెక్టర్, ఎస్పెషల్లీ ఆటో ఓఈఎంస్ రిలేటెడ్ గా. మెయిన్లీ ఇప్పటి వరకు మనం ఏంటంటే యుఎస్ కార్స్ పైన చాలా ఎక్కువ టారిఫ్స్ అయితే విధిస్తున్నాం. కానీ ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా మన ఇండియా అయితే ఆ టారిఫ్స్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా కట్ చేయడానికి ఒప్పుకున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే మన ఆటో ఓఈఎంస్ కి యుఎస్ కంపెనీస్ నుంచి చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎదురవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దానివల్ల ఆటో ఓఈఎంస్ పైన బిగ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం కనబడుతున్నది. నెక్స్ట్ వచ్చేసరికి అల్యూమినియం అండ్ స్టీల్ ఈ సెక్టర్స్ పైన అయితే యుఎస్ టారిఫ్స్ తగ్గించలేదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో వీటిపైన ఉన్నటువంటి 50% టారిఫ్స్ అలాగే కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అల్యూమినియం అండ్ స్టీల్ సెక్టర్స్ పైన ఆ ఇంపాక్ట్ అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటు మనం మెయిన్ గా మాట్లాడుకోవాలంటే యుఎస్ ఇన్నాళ్ళు మనల్ని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఎందుకు మనల్ని ఇంత ప్రెషర్ చేసిందంటే మెయిన్లీ వాళ్ళకి అగ్రికల్చర్ అండ్ అలాగే డైరీ సెక్టర్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ కావాలని చెప్పి మన ఇండియాని అడుగుతున్నా ఆ విషయంలో మన ఇండియా వెనక్కి తగ్గలేదు కదా. మరి ఇప్పుడు ట్రేడ్ డీల్ అయిందంటే మన ఇండియా ఈ విషయంలో ఒప్పుకుందా అంటే గవర్నమెంట్ సోర్సెస్ షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్ విషయంలోని ఇండియా అయితే వెనక్కి తగ్గలేదంటే వాళ్ళు ప్రీవియస్ గా ఏదైతే స్టాండ్ ఉన్నదో మన ఇండియన్ గవర్నమెంట్ కి అదే స్టాండ్ మీద ఇండియా ఇప్పటికీ కూడా ఉన్నది. ఈ ఫస్ట్ ట్రంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ ఏదైతే జరిగిందో దీనిలోని ఇండియా అయితే అసలు వెనక్కి తగ్గలేదని చెప్పి గవర్నమెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ వెనక్కి తగ్గకపోతే అది బిగ్ పాజిటివ్ గానే మనం చూడాలి. ఎందుకంటే యుఎస్ కి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ ఇచ్చామనుకోండి దాని వలన మన ఫార్మర్స్ అయితే ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి అసలు ఇక్కడ ఈ విషయంలో మనం అయితే వెనక్కి తగ్గకూడదు. యాజ్ ఆఫ్ నో ఇండియన్ గవర్నమెంట్ వెనక్కి తగ్గలేదనే అప్డేట్స్ వస్తున్నాయి. బట్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్ రెండు కంట్రీస్ దగ్గర నుంచి వచ్చాయనుకోండి మనకి మరికొంత డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అంటే ఇంకా ఏ సెక్టర్స్ పైన ఇంపాక్ట్ పడొచ్చు, యుఎస్ నుంచి ఏ ఎక్స్పోర్ట్స్ మన కంట్రీకి పెరుగుతాయి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి రిమైనింగ్ ఏ సెక్టర్స్ పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో పాటు మనకి కూడా బెనిఫిట్స్ ఏవైతే అవుతున్నాయో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా వీటితో పాటు అదర్ సెక్టర్స్ రిలేటెడ్ గా కూడా మైట్ బి అంటే ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా ఏమైనా బెనిఫిట్స్ దొరకచ్చు. చూడాలి. ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్ వచ్చినట్లయితే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మరొకసారి మీకు మన డైలీ మనిషిలో అయితే ఆ డీటెయిల్స్ అంటే అడిషనల్ గా ఏమైనా ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా షేర్ చేస్తాం. ఈ ట్రేడ్ డీల్ జరగడం అయితే ఈ రోజు సెషన్ లో మార్కెట్ చాలా పాజిటివ్ గానే తీసుకుంది. కాకపోతే వన్ థింగ్ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు లాస్ట్ 2 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి యుఎస్ డాలర్ కి అగెనిస్ట్ గా మన రూపీ అయితే స్ట్రెంగ్తెన్ అవుతూ వస్తున్నది కదా. ఈ రోజు మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 90 రూపీస్ దగ్గరలో అయితే మన రూపీ అయితే రీచ్ అయింది. సో మన రూపీ స్ట్రెంగ్తెన్ అవడం ఓకే కొంత మంచిదే. కాకపోతే ఇంత వాల్టాలిటీ రూపీలో కనపడడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే 92 రూపీస్ లోని మన రూపీ ఉన్నప్పుడు ఎవరైనా ఎఫ్పిఐ వచ్చి మన మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు వెనక్కి తీసుకునే టైంకి మన రూపీ భయంకరంగా ఫాల్ అయింది అనుకోండి దానివలన వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళది కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రూపీలో ఎప్పుడు కూడా ఇంత వాల్టాలిటీ ఉండడం మంచిది కాదు. ఎస్ కొంత పెరుగుతూ వెళ్ళడం కొంత పట్టడం అన్నది ఓకే. బట్ 1-2 days లోనే ఇంత స్వింగ్స్ కనపడతాయి కదా అవైతే మంచిది కాదు. సో దీన్ని స్టెబిలైజ్ చేయడానికి ఆర్బీఐ ఏదైనా స్టెప్స్ తీసుకుంటుందేమో చూడాలి. ఒకవేళ ఆర్బీఐ ఆ విషయంలో స్టెప్స్ తీసుకుంటుందని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. తీసుకున్నట్లయితే మనం అది కూడా బెనిఫిట్ గానే చూడొచ్చు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ యూఎస్ ట్రేడ్ డీల్ అనే కాదు మన మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ 1 year గా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఓవరాల్ గా 5 to 6 ట్రేడ్ డీల్స్ అయితే చేసాం. యుఎస్ తో కావచ్చు, యూరోపియన్ యూనియన్ తో కావచ్చు, యూకే తో, ఒమన్ తో, న్యూజిలాండ్ తో ఇలా వేరియస్ కంట్రీస్ తో ట్రేడ్ డీల్స్ అయితే చేస్తున్నాం కదా. దాని ద్వారా ఏం చేస్తుందంటే మన గవర్నమెంట్ ఒక కంట్రీ మీద ఆధారపడకుండా ప్రతి చోటకి కూడా మన ఎక్స్పోర్ట్స్ ని డైవర్సిఫై చేయడానికి చూస్తుంది. కాబట్టి రేపు పొద్దున్న ఏ కంట్రీ కూడా మనల్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి అవకాశం ఉండదు. దీనివల్ల ఓవరాల్ గా మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అండ్ సింగిల్ కంట్రీ పైన ఉన్నటువంటి డిపెండెన్సీ కూడా మనకు తగ్గుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా అది మన ఎకానమీకి పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అనుకోండి దానివల్ల ఆబ్వియస్లీ మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఎకానమీ గ్రో అయింది అనుకోండి దానివల్ల ఆబ్వియస్ గా దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ మన మార్కెట్ పైన పడుతుంది. ఈ రోజు మార్కెట్ పెరిగి ఉండొచ్చు, మళ్ళీ దాని తర్వాత మార్కెట్ పడచ్చు. కానీ లాంగ్ టర్మ్ వ్యూతో మన మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ కి దాని వలన మంచి రిటర్న్స్ జనరేట్ అయితే అవుతాయి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రెసెంట్ సెక్టర్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ లాస్ట్ టాస్క్ లోనే కాదు ప్రీవియస్ గా వన్ ఆఫ్ ది డైలీ మనిషిలో కూడా అన్ని క్లియర్ గా షేర్ చేశారు. స్మాల్ క్యాప్స్ అయితే ఇప్పుడు చాలా వరకు కూడా మనకి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతున్నాయి. లాస్ట్ 1 to 1.5 year లోని స్మాల్ క్యాప్స్ లోని బాగానే ప్రెషర్ కనపడింది. చాలా మంచి కంపెనీస్ బెటర్ వాల్యుయేషన్స్ కి ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. మంచి కంపెనీస్ ఇప్పుడు మీకు అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కి దొరుకుతుంటాయి. చాలా గుడ్ కంపెనీస్ ఇటువంటి టైంలోనే మనకి మంచి వాల్యుయేషన్ కి దొరుకుతాయి. కాబట్టి వాటిని కనుక మనం పిక్ చేసుకుని లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయగలిసినట్లయితే అక్కడ మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్ గా మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా
లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు మనం స్టాక్ ఆఫ్ ది డే లో మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ ఆర్తి గ్రూప్ కి చెందినటువంటి కెమికల్ కంపెనీ అయిన ఆర్తి ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్, వీళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ లో కావచ్చు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కావచ్చు, మీరు కంపేర్ చేస్తే వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 100% పైన గ్రోత్ డెలివర్ చేశారు. సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో గ్రోత్ కనబడుతుంది. సో నెంబర్స్ బాగానే ఉన్నాయి. దీంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్పిందో చూడండి ఒకసారి ప్రెజెంటేషన్ లోని. వీళ్ళు ఏమంటున్నారంటే యూఎస్ ఎక్స్పోజర్ అయితే వీళ్ళకి ఉన్నది కదా, దానివల్ల కొంత ఇంపాక్ట్ పడిందని చెప్తున్నారు ఇప్పటి వరకు టారిఫ్స్ ఉండడం వలన. నిన్న రాత్రి ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది కదా. అనౌన్స్మెంట్ రావడం వలన ఆబ్వియస్ గా అది వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి స్టాక్ ఈ రోజు సెషన్ లోని అంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ప్రెసెంట్ ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే అన్ని కెమికల్ కంపెనీస్ లాస్ట్ 1-2 years నుంచి బాగా కరెక్ట్ అయ్యాయి కదా. దాంతో ఈ ఆర్తి ఇండస్ట్రీస్ కూడా ఆల్మోస్ట్ 1000 రూపీస్ లో అక్కడ ట్రేడ్ అయ్యేది, అది ఇప్పుడు 400 రూపీస్ ఆర్లో ట్రేడ్ అవుతుంది. బాగానే కరెక్ట్ అయింది కంపెనీ సైడ్ మనం మాట్లాడుకోవాలంటే ఇట్స్ ఏ గుడ్ గ్రూప్. అంటే ఆర్తి గ్రూప్ మీ అందరికీ ఐడియా ఉన్నది కదా, గుడ్ గ్రూప్ కంపెనీ కూడా మంచి కంపెనీయే. ఒకళ్ళు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, కెమికల్ స్పేస్ లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేయొచ్చు కంపెనీ గురించి. ఒకసారి ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసినట్లయితే ఫర్దర్ గా వీళ్ళ కాన్ కాల్ అది కూడా జరుగుతుంది కదా, ఒకసారి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. అటెండ్ అవ్వడానికి ప్రయత్నించినట్లయితే ఫర్దర్ గా వీళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది ఇవన్నీ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ కూడా షేర్ చేస్తుంది కాబట్టి మీకు ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ కొత్త రూల్ ఏదైతే తీసుకొచ్చిందో ఆ రూల్ February 2 నుంచి అమలు కాబోతుంది. న్యూ బ్యాగేజ్ పాలసీ. దానివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్స్ కి ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అయినటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ లో మనకి కొంత రికవరీ అయితే కనపడింది. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు అంటే ఇంత పడిన తర్వాత ఒకసారి రికవర్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఆ హై ప్రైసెస్ ని టచ్ చేసేస్తాయా అని చెప్పి కొంతమంది ఇన్వెస్ట్ చేసేస్తుంటారు కదా. అలా మరీ కంగారు పడిపోకండి. ఎందుకంటే ఈ మెటల్స్ ప్రైస్లు ఎందుకు పెరుగుతాయి? డిమాండ్ అండ్ సప్లైతోనే కదా. సో ఆల్రెడీ చూసినట్లయితే ప్రైస్లు బాగానే పెరిగాయి. దట్టు గోల్డ్ రిలేటెడ్ గా కాన్సెప్ట్ పక్కన పెడదాం. ఎందుకంటే గోల్డ్ లో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నా మరి అంత కంగారు పడవసరం లేదు, ఎందుకంటే ప్రైస్ అంత వాలటైల్ గా మూవ్ అవుతుంది కాబట్టి. బట్ సిల్వర్ రిలేటెడ్ గా మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రిపీట్. సో అందులో వాలటైలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొత్తగా అంటే ఇంత పడిన తర్వాత రికవర్ అవుతుంది కదా, మళ్ళీ అంటే మనకి ఆ డబ్బులు అంతా పెరిగిపోతాయి అని చెప్పి ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే 2 things గుర్తుపెట్టుకోండి. అంటే ఆ వాలటైలిటీని మీరు బేర్ చేయగలరా, అండ్ ఆ రిస్క్ ఏదైతే ఉన్నదో దాన్ని మీకు అంటే మీరు ఎంత రిస్క్ చేయగలరు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోండి. తప్ప కంగారు పడిపి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకుంటే మళ్ళీ ప్రైస్లు పడ్డాయి అనుకోండి, దానివల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. అండ్ లాస్ట్ 3 days లో చాలా మంది పానిక్ అయ్యారు కూడా కాబట్టి మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ దీంతో పాటుగా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి న్యూ బ్యాగేజ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో February 2 నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీనిలో భాగంగా ఫారెన్ టూరిస్ట్ కావచ్చు, ఫారెన్ లో ఎవరైనా సెటిల్ అవ్వచ్చు, 1 year and above అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు ఎంత జ్యువెలరీని క్యారీ చేయొచ్చు అని ఒక రూల్ ఉంటుంది కదా. ప్రీవియస్ గా మనం చూసినట్లయితే మేల్ అయితే 50,000 వర్త్ జ్యువెలరీని అయితే క్యారీ చేయొచ్చు, ఫీమేల్ అయితే 1 lakh rupees వర్త్ జ్యువెలరీని క్యారీ చేయొచ్చు. బట్ ఇప్పుడు కొత్తగా చేంజ్ చేసినటువంటి రూల్ ప్రకారం ఫీమేల్ అయితే 40 grams వరకు జ్యువెలరీని అయితే క్యారీ చేయొచ్చు. ఇది బిస్కెట్ రూపంలోనో అలా తీసుకురాకూడదు, ఓన్లీ జ్యువెలరీ అయి ఉండాలి పర్సనల్ యూజ్ రిలేటెడ్ గా. అదే మేల్ అనుకోండి 20 grams వరకు జ్యువెలరీని అయితే క్యారీ చేయొచ్చు. ఇది కంప్లీట్ డ్యూటీ ఫ్రీ, దీని మీద మీకు ఏమీ అడిషనల్ డ్యూటీస్ అవి కూడా పడవు. ఈ రూల్స్ February 2 నుంచి అమల్లోకి వస్తున్నాయి. సో ఎవరైనా ఒకవేళ ఫారెన్ నుంచి మీరు ఎవరైనా వస్తున్నారు, 1 year and above అక్కడ సెటిల్ అయ్యి ఉండి ఒకవేళ వస్తున్నారు అనుకోండి, సో అటువంటి వాళ్ళైతే దీన్ని తెచ్చుకోవచ్చు. ఇక్కడైతే డ్యూటీ ఫ్రీ లిమిట్ పెంచారు కాబట్టి అది ఒక రకంగా బెనిఫిట్ కింద చూడొచ్చు. ఎందుకంటే మనకి ఇండియాతో కంపేర్ చేస్తే అక్కడ కొంత తక్కువ ప్రైస్ కి దొరుకుతుంది అండ్ క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా అలా జ్యువెలరీని తెచ్చుకోవాలంటే హ్యాపీగా తెచ్చుకోవచ్చు. బట్ ఆ లిమిట్ ఏదైతే ఉన్నదో లిమిట్ అయితే క్రాస్ అవ్వకూడదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు మరికొన్ని బ్యాగేజ్ రూల్స్ కూడా చేంజ్ చేస్తారు, వాటిని మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఒకవేళ ఎవరైనా ఫారెన్ నుంచి వస్తున్నట్లయితే, అక్కడ స్థిరపడి 1 year and above ఉండి వస్తున్నట్లయితే ఆ కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కొంత అడిషనల్ బెనిఫిట్ అయితే దొరికేటువంటి అవకాశం ఉంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐటీ సెక్టర్ లో జరుగుతున్నటువంటి కన్సాలిడేషన్ లో భాగంగా ఇప్పుడు జెన్సార్ టెక్నాలజీస్ ఉన్నది కదా, ఈ జెన్సార్ టెక్నాలజీస్ వాళ్ళు మాస్టెక్ వాళ్ళ ప్రమోటర్స్ దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ స్టేక్ ని $850 to $900 million కి అక్వైర్ చేయబోతున్నట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ ఎక్విజిషన్ కనుక జరిగినట్లయితే ఈ జెన్సార్ టెక్నాలజీస్ అండ్ మాస్టెక్ రెండు కలిపి ఒక పెద్ద కంపెనీగా మారబోతున్నాయి. ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని జెన్సార్ టెక్నాలజీస్ వాళ్ళు 5,300 crores రెవెన్యూస్ జనరేట్ చేసినట్లయితే మాస్టెక్ వాళ్ళు 3,455 crores రెవెన్యూస్ అయితే జనరేట్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ కౌంట్ ఎంత, అండ్ వీళ్ళకి ఎక్కడి నుంచి ఎంత రెవెన్యూ షేర్ వస్తుంది, వీళ్ళకి ఈ క్లయింట్స్ ఎవరన్నది డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ జెన్సార్ టెక్నాలజీస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏది వీళ్ళ దగ్గర లేదు, అంటే అటువంటి డెవలప్మెంట్ ఏది జరగట్లేదు యాజ్ ఆఫ్ నో, అలాంటి డిస్కషన్స్ లో లేవని చెప్పి జెన్సార్ టెక్నాలజీస్ వాళ్ళు అయితే క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ లాస్ట్
లాస్ట్ ఇయర్ అహ్మదాబాద్ లోని ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే క్రాష్ అయింది కదా. దానికి కారణం ఈ ఫ్లైట్ లో ఉన్నటువంటి ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అవడంతో ఆ టైంలోని ఫ్లైట్ అయితే క్రాష్ అయినట్టుగా ఎయిర్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ చేశారు కూడా. ఇప్పుడు ఇదే ఎయిర్ ఇండియాకి చెందిన మరొక బోయింగ్ 787 ఫ్లైట్ ఏదైతే ఉన్నదో ఈ ఫ్లైట్ లోని ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ అయితే ఫెయిల్ అయినట్టుగా పైలట్ రిపోర్ట్ చేయడంతో వెంటనే ఆ ఫ్లైట్ ని ఎయిర్ ఇండియా వాళ్ళు అయితే గ్రౌండ్ చేసినట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే దీని రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది. అంటే అది ఎందుకు ఫెయిల్ అయింది వీటన్నిటి రిలేటెడ్ గా వీళ్ళు బోయింగ్ వాళ్ళతోనైతే కాంటాక్ట్ లో ఉండి దాన్ని అయితే ఇన్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా సరే కరెక్ట్ టైం కి పైలట్ దీని రిలేటెడ్ గా ఇన్ఫార్మ్ చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ఫ్లైట్స్ అంటే పాత ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ పైన వీళ్ళు ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ ఆల్రెడీ చేసాం. ఫర్దర్ గా కూడా మరొక ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేస్తున్నాం అని ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ అయితే కామెంట్ చేసినట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ డాబర్ అండ్ ఇమామి వీళ్ళిద్దరి మధ్యన నవరత్న ఆయిల్ ప్యాకింగ్ రిలేటెడ్ గా ఇష్యూ అయితే నడుస్తుంది. అంటే ఇమామి వాళ్ళ నవరత్న ఆయిల్ ఎలా ఉందో ప్యాకింగ్ సేమ్ డాబర్ వాళ్ళు కూడా అటువంటి ప్యాకేజింగ్ నే యూజ్ చేసి సెల్ చేస్తున్నారని, సో అది కరెక్ట్ కాదు, దాని వలన కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇమామి వాళ్ళు ఢిల్లీ హైకోర్టు ని కొన్నాళ్ళ క్రితం అప్రోచ్ అయ్యారు. ఫైనల్లీ ఢిల్లీ హైకోర్టు ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఇమామి వాళ్ళకి ఫేవర్ గా తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిలో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇమామి వాళ్ళ నవరత్న ఆయిల్ ప్యాకేజింగ్ ఎలా ఉందో సిమిలర్ ప్యాకేజింగ్ డాబర్ యూజ్ చేయకూడదని చెప్పి కోర్టు అయితే ఆర్డర్ పాస్ చేసింది. సో ఫైనల్లీ ఇది డాబర్ కి కొంత నెగిటివ్ గా మనం చూసినట్లయితే ఇమామి వాళ్ళ రిలేటెడ్ గా ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు గ్లోబల్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్ లోని వేరియస్ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి లియోనార్డో వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని హెలికాప్టర్ ఎకో సిస్టమ్ అయితే బిల్డ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు మన ఇండియన్ మిలిటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడంతో పాటు హెలికాప్టర్ ఈకో సిస్టమ్ లోని సివిల్ డొమెస్టిక్ డిమాండ్ రిలేటెడ్ గా కూడా ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ హెలికాప్టర్ ఈకో సిస్టమ్ లోకి అదానీ గ్రూప్ ఎంటర్ అవుతున్నది కాబట్టి ఇది అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడం అనే కాదు, మార్నింగ్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత అదానీ గ్రూప్ రిలేటెడ్ గా అంటే యుఎస్ లో ఒక ఇష్యూ ఉన్నది కదా, ఆ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు సికయా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని మెజారిటీ స్టేక్ 50.1% స్టేక్ ని 150 crores కి అక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఎక్విజిషన్ చేయడం ద్వారా జియో స్టూడియోస్ ఉన్నది కదా, ఈ జియో స్టూడియోస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ లోని వీళ్ళ పొజిషన్ ని ఫర్దర్ గా స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్లుగా అండ్ ఈ సికియా ప్రొడక్షన్ హౌస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఓవరాల్ గా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు కొత్తగా 1020 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళకి సివిల్ సెక్టర్ లోని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఆర్డర్ అయితే వచ్చిందని, దీంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ లోని సెంట్రల్ ఇండియాలోని ఒక ప్రైవేట్ ప్లేయర్ కోసం అని చెప్పి రైల్వే సైడింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లో కూడా కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయని అండ్ అలాగే కేబుల్స్ అండ్ కండక్టర్ సెగ్మెంట్ లో కూడా ఇండియా అండ్ ఓవర్సీస్ మార్కెట్ లోని ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో కొత్తగా వచ్చినటువంటి ఈ 1020 crores వర్త్ ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఇయర్ లోని వీళ్ళు ఇప్పటి వరకు 20,300 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్ఎంసీ స్విచ్ గేర్స్ లిమిటెడ్ వాళ్ళకి జైపూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా 2 ఆర్డర్స్ వచ్చాయి. ఈ 2 ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 200 crores అండ్ ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఏ వర్క్స్ చేయబోతున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఆర్ఎంసీ స్విచ్ గేర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు ఈ 2025 డిసెంబర్ మంత్ లోని పానిపట్ లోని కొత్తగా లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళు 1000 crores వర్త్ సేల్స్ అయితే చేసినట్లుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళకి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ అయితే బాగా జరిగాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ లో సేల్స్ బాగా జరిగాయి కాబట్టి ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కి ఫైనాన్స్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు డాక్టర్ బాత్రా పాజిటివ్ హెల్త్ క్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా డాక్టర్
డాక్టర్ బాత్రా వాళ్ళ కోసం అని చెప్పి జాగిల్ జోయర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు కాబట్టి ఇది జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎంఐసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి పబ్లిక్ అడ్రస్ అండ్ పాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిలేటెడ్ గా 2024 డిసెంబర్ లోని వీళ్ళకి CCA అప్రూవల్ అయితే వచ్చింది. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్ కేటగిరీలోని ఇప్పుడు వీళ్ళకి న్యూఢిల్లీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. బట్ ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదంటే ఆర్డర్ వాల్యూ ఎంత ఇవేమీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ వీళ్ళు ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఫస్ట్ ఆర్డర్ ఏదైతే రిసీవ్ చేసుకున్నారో ఇది ఎంఐసి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ BLS ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు బహ్రెయిన్ కి చెందినటువంటి MVA ఇంటర్నేషనల్ అనేటువంటి కంపెనీలోని 95% స్టేక్ నైతే ఎక్వైర్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈ కంపెనీ వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీగా అయితే మారింది. ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా బహ్రెయిన్ లో వీళ్ళకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బిజినెస్ నైతే ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాట్సాప్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నది. ఈ వాట్సాప్ వాళ్ళ 2021 ప్రైవసీ పాలసీలో భాగంగా మనం అది అప్రూవ్ చేసాం అనుకోండి, వీళ్ళు ఓవరాల్ మెటా ప్లాట్ఫామ్ లోని యాడ్స్ రిలేటెడ్ గా అది యూజర్స్ యొక్క డేటాను అయితే వీళ్ళు షేర్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్పారు. దానికైతే వీళ్ళకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రీవియస్ గా 213 crores ఫైన్ కూడా విధించడం జరిగింది. ఆ ఫైన్ వీళ్ళ పైన విధించడంతో వీళ్ళు ఏంటంటే సుప్రీం కోర్టుని అప్రోచ్ అయ్యారు. ఫైనల్లీ సుప్రీం కోర్టు ఈ రోజు ఏం చెప్పిందంటే, మీరు మా కంట్రీ యొక్క లా ఏదైతే ఉన్నదో దాన్ని గానీ ఫాలో అవ్వకపోతే మా కంట్రీ నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే మా యూజర్స్ డేటా అన్నది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎలా పడితే అలా షేర్ చేసుకుంటాం అంటే అది వీలు కాదు. సో మా కంట్రీలో ఏదైతే ప్రైవసీ పాలసీ ఉన్నదో దాన్ని మీరు ఒబే చేయాలి, అది ఫాలో అవ్వకపోతే మాత్రం మా కంట్రీ నుంచి ఎగ్జిట్ అయిపోండి అని చెప్పి వాట్సాప్ వాళ్ళకి స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాట్సాప్ ఏం చేస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ నెట్ సేల్స్ లో ఇయర్ లోని 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 37% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 38% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, వీళ్ళ దగ్గర ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి 21,200 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ అదానీ గ్రూప్ కి చెందినటువంటి అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 228 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3,414 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 5,726 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదానీ పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 20% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కార్గో వాల్యూమ్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్యాట్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరిగింది. సో ఈ అదర్ ఇన్కమ్ ఎక్స్ట్రాగా యాడ్ అవడం వల్లనే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ కూడా పెరిగింది. అదే అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ తీసి చూసాం అనుకోండి, సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో అదానీ పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎథర్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 197 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 154 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 84 crores కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఇంటరార్చ్ బిల్డింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 44% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 44% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే స్లైట్ గా తగ్గాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 32 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 37 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే మాట్లాడుతూ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 13 crores వరకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ను కూడా విన్ అయ్యామని, ఓవరాల్ గా స్ట్రాంగ్ ఆర్డర్ పైప్ లైన్ అయితే కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఇంటరార్చ్ బిల్డింగ్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ ముద్ర వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 35% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో
లో 38% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 29% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను, ఎబిటా లోను, ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే కొంత తగ్గాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఈ ముద్ర వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్రైల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 27% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 36% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 18,216 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ట్రాన్స్రైల్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.